ఉదయకాలం ఒక గొప్ప పట్టుదల ప్రార్థన కలిగిన ఒక స్త్రీని మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతూ ఉన్నారు. ఆమె యూదురాలైన స్త్రీ కాదు, ధర్మశాస్త్రం ఏమాత్రం తెలిసిన స్త్రీ కాదు. ఆమె ఒక అన్యురాలు, కనాను స్త్రీ. ఆమె యొక్క అన్యురాలు. మత్తయి శుభవార్తలో 15వ అధ్యాయము 21వ వచనం నుంచి చూస్తే, యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఇక్కడ ఈ స్త్రీలో ఈమె కనాను స్త్రీ అంటే అన్యురాలు, కానీ ప్రభువుని సంబోధిస్తూ ఉంది. ఇక్కడ ప్రభువా అని సంబోధిస్తుంది. ప్రభు అనేది గ్రీక్ భాషలో కురియోస్, అంటే నా రక్షకుడు, నా ప్రభు, నీవే ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నది. తర్వాత ప్రభుతో చనువుగా ఉండిన వారు మాత్రమే చెప్పగలిగిన ఇంకొక మాట చెప్తూ ఉంది. అదేంటంటే దావీదు కుమారుడా. దావీదు కుమారుడా అనే మాట అది చాలా చాలా మరి సన్నిహితమైన సంబంధం కలిగిన వారు మాత్రమే చెప్పగలరు. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. అయితే దానికి ఆయన ఒక్క మాట అయినా చెప్పలేదు. చివరకు, అమ్మ, నేను నశించిన ఇశ్రాయేలీయుల కొరకు వచ్చాననగా ఆమె మొరొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయము. మొదటగా ఆమె దావీదు కుమారుడా అనంది. రెండవదిగా, ప్రభువా, నాకు సహాయము చేయము, నీవు నా ప్రభుడు అయ్యా, నువ్వు చేయకపోతే నాకు ఇంకెవరు చేస్తారు ప్రభా అని సహాయం చేయము. ప్రభు అన్నారమ్మా, పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదు. ఆవిడ చెప్పింది, అవును ప్రభువా, కానీ పిల్లలు తిని కింద పడిన ముక్కలు కుక్క పిల్లలు ఏరుకుని తింటే కదా ప్రభువా. ప్రభు ప్రసన్నుడై ఆ మాటలకు ఎంతో సంతోషపడి ప్రభు చెప్పిన మాట 28లో, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. యువతి కాలంలో ఈ విశ్వాసం కలిగిన తల్లి మనకు కనబడుతూ ఉంది. ప్రభు దగ్గర ఎలా అయినా ఈ మేలు పొందాలి. ప్రభు దగ్గర అడిగి అడిగి మేలు పొందని వారు లేరు. యూదులని, గ్రీకు దేశస్తులని ఆయన దగ్గర భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నమ్మిన వారందరికీ సహాయం చేసేవాడు. ఆయన వలన నేను పొందాలి ఈ సహాయం, ఇంకెవరి వలన పొందునని ఒక తల్లిగా గంభీరమైన ఆ యొక్క అద్భుతం తన కుటుంబంలో చూడగలిగింది. యువతికాలం నీ కుమారుడికో నీ కుమార్తెకో బాగాలేకపోతే ప్రభు దగ్గర అంగలార్చి అతను స్వస్థపడే వరకు, లేక ఆమె విడుదల పొందే వరకు మన సంఘాల్లో ఉన్నవారు ప్రభు పాదాల దగ్గర పెడితే గొప్ప కార్యాలు జరుగుతాయనే నిదర్శనం ఈ కనాను స్త్రీ. ఆ రకమైన విశ్వాసం, ఆ రకమైన నిబ్బరం, ఆ రకమైన గొప్ప తెగువ మనందరికీ కూడా కలుగును గాక. ఆమెన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, మా ప్రభ, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు.
ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదైన మా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. నాయనా, ఈ యొక్క కనాను స్త్రీ వలె అనేకులు బిడ్డల కొరకై ఆయన ప్రార్థించి గోజాడి రోధించి మేలు పొందటానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్.